ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుడి మహాకృపను బట్టి మరి మీరందరూ కూడా బాగుండాలని, దేవునిలో వర్ధిల్లాలని మీరందరి గురించి ప్రార్థన చేస్తూ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఉదయం లాగే మరి ఈ ఉదయం కూడా దేవుడి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి, సమయాన్ని బట్టి మనం ఆయనకి ఏమిచ్చి కూడా రుణము తీర్చుకోలేము. మనం ఇలా ఉన్నామంటే కేవలం దేవుని కృప వల్ల మాత్రమే మనం ఇలా ఉన్నామండి. ఆయన చాలా గొప్ప దేవుడు. మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించుచున్న దేవుడు. ఆయనకి ఏమిచ్చి కూడా మనము రుణము తీర్చుకోలేము. మరి ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయములను లక్ష్యపెట్టును. ఆమెన్. దేవుడు దేనిని లక్ష్య పెడతారంటండి? మన హృదయాన్ని ఆయన లక్ష్య పెడతారు. మన హృదయంలో యథార్థత కలిగి ఉంటే దేవుడు సెలవిస్తూ ఉంటారు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని. అవునండి, మన హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా, కపటం లేకుండా యథార్థతను కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన హృదయాన్ని కూడా ఆయన లక్ష్య పెడతారు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టరు. పై రూపాన్ని వారు లక్ష్య పెడతారు, కానీ దేవుడు చూసేది మన హృదయాన్ని దేవుడు చూస్తారండి. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నారు. నీ హృదయాన్ని దేవుడికి ఇస్తావా? నీ హృదయాన్ని దేవుడి కొరకు తెరుస్తావా? తెరుస్తాము. మన హృదయాలని దేవుడి కొరకు తెరుచుదాము. యథార్థంగా ఉండాము. ఆయన యందు, ఆయన మాట యందు విశ్వాసం ఉంచి మన హృదయంలో యథార్థత కలిగి ఉంటే, హృదయంలో ఏ పాపపు ఆలోచనలు మనము కలగకుండా ఉంటే దేవుడు తప్పకుండా ఒక ఉన్నతమైన స్థానంలో మనందరినీ కూడా ఉంచుతారండి. హల్లెలూయా. ఈ మాటల సందర్భం మనందరికీ కూడా తెలిసిందే. దేవుడు సమూయేలు గారితో మాట్లాడుతున్నారు. సౌలు రాజుగా ఉండి అతని దుష్ప్రవర్తన చూసి నువ్వు విసిగిపోతున్నావా? నీవు యెష్షయి కుమారుల్లో ఒక కుమారుణ్ణి రాజుగా చేయడానికి నువ్వు బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళు అని చెప్పినప్పుడు, మరి సమూయేలు గారు వెళ్ళినప్పుడు యెష్షయి గారు తన కుమారుల్లో ఒక కుమారుని తీసుకొచ్చినప్పుడు సమూయేలు గారు భావిస్తారు, ఇతనే దేవుడు ఎంచుకున్న మరి అభిషేకానికి పాత్రుడు అనుకున్నప్పుడు దేవుడు సమూయేలు గారితో మాట్లాడుతున్నారు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు కానీ మనుషులు మాత్రమే పై రూపాన్ని చూస్తారు. నువ్వు హృదయాన్ని లక్ష్యపెట్టు అని ఇక్కడ మాట్లాడుతున్నారండి. నీవు అతని రూపమును, అతని ఎత్తును లక్ష్య పెడుతున్నావు. వాటిని లక్ష్య పెట్టద్దు. మనుషులు లక్ష్య పెట్టి వాటిని దేవుడు లక్ష్య పెట్టరు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టుదురు అని సమూయేలు గారితో మాట్లాడినప్పుడు మిగతా కుమారులను కూడా మరి అతను చూసినప్పుడు దేవుడు ఒకటే మాట్లాడతారు, నేను వీరిలో ఎవ్వరిని కూడా కోరుకోవడం లేదన్నప్పుడు సమూయేలు గారు ఇలా అడుగుతారు, మీ కుమారుల్లో ఇంకెవరూ లేరా అని అడిగినప్పుడు యెష్షయి గారు చెప్తారు, నాకు ఒక కడపటి కుమారుడు ఒకడు ఉన్నారు, అతను గొర్రెలను మేపుతున్నారు అన్నప్పుడు సమూయేలు గారు మేమందరం వెయిట్ చేస్తాము, ఆయన్ని తీసుకురండి అని చెప్పినప్పుడు మరి దావీదుని చూడగానే యెహోవా పలికిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? యెహోవా ఇతనని కోరుకున్నవారు ఇతనే. హల్లెలూయా. దేవుడు కోరుకున్న అతను ఎవరంట? నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు చెప్తున్నారు. దావీదుని చూడగానే దేన్ని చూసి దావీదుని చూసి మరి దేవుడు కోరుకుంటున్నారంటే అతని హృదయాన్ని చూసి. ఆమేన్. యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతారు. దావీదు గారు హృదయం దేవుడికి నచ్చింది కాబట్టి నేను కోరుకున్న అతను ఇతనే అని సాక్ష్యం చెప్తున్నారు. సమూయేలు గారికి చెప్తున్నారు, రాజుగా చేయమని మరి ఆర్డర్స్ ఇస్తున్నారు. తైలపు కొమ్ముని తీసి అభిషేకించమని మరి చెప్తున్నారు. ఏమి చూశారంటే దేవుడు దావీదు యొక్క హృదయాన్ని చూశారు. మనుషులు ఏం చూస్తారండి? పై రూపాన్ని లక్ష్య పెడతారు. మనం దేవుడికి నచ్చాలంటే దావీదు గారిలాగా మనల్ని దేవుడు కోరుకోవాలంటే మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఆమేన్. మరి దావీదు గారు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో గొర్రెలు మేపుతున్నా ఆయన నోటి నుండి ఏమొచ్చేదండి? కృతజ్ఞతాస్తుతులు వచ్చేయి. దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి కీర్తించేవారు, దేవుడు అనుగ్రహించిన స్వరాన్ని దేవుడు పని కొరకు ఆయన ఉపయోగించేవారు. అందుకే ఆయన ఎవరికి నచ్చారు? మనుషులకు నచ్చలేదు. కన్న తండ్రి అందరినీ వరుసగా చూపిస్తున్నారు తప్ప చిన్న కుమారులు, మీకు ఇంకా కుమారులు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు ఇతని ప్రస్తావన వచ్చింది కానీ తన తండ్రి తానంతటగా తనని చూపించలేదు.
కానీ మనుషులు లక్ష్యపెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టరండి. దేవుడు హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడతారు. మరి దావీదు గారిని దేవుడు లక్ష్య పెట్టారు, ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టారు. నేను కోరుకున్నవాడు ఇతనేని అందరి ముందు, తండ్రి ముందు, అక్కడున్న రాజుల ముందు, తన సహోదరుల ముందు ఇతన్ని హెచ్చిస్తున్నారు. తైలపు కొమ్ముతో అభిషేకిస్తున్నారు, రాజుగా చేస్తున్నారు. దేనిని బట్టి అంటే పై రూపాన్ని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, ఎత్తును బట్టి కానీ కాదు, కానీ హృదయాన్ని చూసి దావీదును అక్కడ రాజుగా ఎంచబడడం జరిగింది. దేవుడు కోరుకున్నవాడుగా దావీదు ఎంచబడడానికి కారణము అతని హృదయం మాత్రమే. దేవునికి హృదయాన్ని ఇస్తే దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా హెచ్చిస్తారు. మనల్ని మనం తగ్గించుకుని దేవుని నామాన్ని ఘనపరచుదాం, ఆయన్ని హెచ్చిద్దాం. దేవుడు తప్పకుండా మనందరినీ కూడా హెచ్చిద్దుముగా. దావీదు గారు దేవుడి చేత కోరుకున్న వ్యక్తిగా ఎలాంటి భక్తి చేశారో, ఎలాంటి యథార్థతను మరి ఆయన కలిగి ఉన్నారో, ఎలా హృదయాన్ని దేవుడికి అనుగ్రహించారో మనం కూడా అట్టి భక్తి చేద్దాం. దేవుని కృపలో మనందరం కూడా వర్ధిల్లుదాము. ఎందుకంటే దేవుడు పైరూపాన్ని చూడరు కానీ మనుషులు మాత్రమే పైరూపాన్ని చూస్తారు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు. మన హృదయాన్ని దేవుడి కొరకు తెరచి మన హృదయంలో యథార్థతను కలిగి ఉండి కల్మషం లేని హృదయాన్ని దేవుడికి అనుగ్రహిద్దాం. దేవుడి కృపలో మనందరం కూడా వర్ధిల్లుదుముగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయ కాలమే తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మీ మాట చేతనైనా మమ్మల్ని తృప్తిపరిచినందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే ప్రభా, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు కదా ప్రభా. మీరు మా హృదయంలోనైనా మీరుండినట్లు మీరు సహాయం చేయండి. మేము నిజమైన భక్తి చేయనట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. పవిత్రమైన భయాన్ని మేము కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మా నోటి మాటలో హృదయ జ్ఞానము మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఈ లోక సంబంధమైన విషయాల పట్ల కాకుండా ప్రవ్వ ఆత్మీయ సంబంధమైన నేను ఎదుగుదలకునైనా మేము దేవా స్తోత్రమునైనా ఆశపడి కనిపెట్టుకునే వారుగా ఉండేటట్లు మీరు సహాయం చేయండి. మా హృదయాలను తెరచి మిమ్మల్ని ఆరాధించినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మా హృదయాలను అయినా మీరు లక్ష్య పెట్టినప్పుడు మా హృదయంలో ఎటువంటి కల్మషము లేకుండానైనా యథార్థతను మేము కలిగి అట్టి భక్తిని మేము చేయవారుగా ఉండినట్లు మీ కృపణనైనా మా మీదనైనా వర్ధిల్లింప చేయండి తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలనైనా మీరు దర్శించండి. వారికి కావలసిన కృపణనైనా మీరు అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరూ నిత్యంగానైనా మీ కొరకునైనా దేవా స్తోత్రం హృదయాలు తెరిచినట్లు మీ కృపను అనుగ్రహించండి. మీకు లెక్కలేని వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి కాపుదల కృప ఆరోగ్యం ఆయుష్నైనా మీరు అనుగ్రహించండి. సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఎందరోనైనా దేవా మీకు నైనా మొరపెట్టుచున్నారు కదయ్యా. నిజంగా మొరపెట్టే వరకు మీరు సమీపంగా ఉన్నారు కాబట్టి నైనా దేని కొరకు ఎవరైతే మొరపెడుతున్నారో ఒక్కసారి వారి పట్లనైనా మీ దయనునైనా మీ కృపనునైనా దేవా స్తోత్రం కుమ్మరించండి. వారి అవసరతను తీర్చండి ప్రభా. గర్భఫలం యెహోవాయిచ్చి బహుమానం మీరు సెలవిస్తున్నారు. గర్భఫలం విషయంలోనైనా ప్రతి ఒక్కరూనైనా దేవా స్తోత్రం మీ బహుమానాన్ని పొందుకున్నట్లు ఒక్కసారి నైనా దేవా స్తోత్రం మీ కనికరాన్ని చూపించండి. మొరపెడుతున్న ప్రతి తల్లిని నేను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ బహుమానాన్ని అనుగ్రహించండి అయ్యా. గర్భఫలం ఇచ్చిన బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రములు. చంటి బిడ్డలకు కాపుదలు అనుగ్రహించండి. యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన అయినా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి రిజల్ట్ విషయంలో అద్భుతమైన కృపను అనుగ్రహించండి అయ్యా. ఒకవేళనైనా ఏమైనా తక్కువ మార్కులు వచ్చినా, ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న బిడ్డలకు ధైర్యాన్ని అనుగ్రహించేటువంటి డిప్రెషన్లకు లోను కాకుండా ఎటువంటినైనా దేవా స్తోత్రం అసంఘటితగా నైనా సంఘటనలకు బిడ్డలు లోను కాకుండా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నేను మీరు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. 10th క్లాస్ బిడ్డలనైనా ఇంకొక ఎగ్జామ్ ఉండదు తండ్రి. మీరు పరిశుద్ధులు పట్టించుకుని మంచి జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహించి ఎగ్జామ్స్ రాయడంలోనైనా మీరు సహాయం చేయండి. మీ కాపుదలను అనుగ్రహించండి అయ్యా. ప్రతి యవ్వన బిడ్డని నేను మీరు పట్టుకోండి తండ్రి. నిత్యము మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీకు అనుగ్రహాన్ని చూపించండి అయ్యా. దేవా మీకు స్తోత్రాలయ్యా. చేతి పని వారు చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయదారులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఏ పని చేస్తున్నా శ్రద్ధ కలిగి పని చేయనట్లు మీరు సహాయం చేయండి ప్రభా. దేవా మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి కాపుదల కృపాన్ని గ్రహించండి తండ్రి. మీకే వందనాలు. దేశాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. రాష్ట్రాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి.
అనుగ్రహించండి ప్రభా. ఒకరికొకరు ప్రేమను కలిగి ఐక్యతను కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. పెరిగిపోతున్న కోపాలు పంతాలను నైనా దేవా స్తోత్రం తగ్గించండి అయ్యా. ఒకరికొకరు బ్రతికినట్లు తండ్రి దేవా, మరి ముఖ్యంగా క్రీస్తు కొరకు బ్రతికినట్లు మీరు సహాయం చేయండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. పెళ్లి రోజులు పుట్టినరోజులు జరిపించుకున్న బిడ్డలకు మీ దయా కిరీటం ధరింపచేసినందుకు మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా వివాహం కాని బిడ్డలు అందరూ ఉన్నారు తండ్రి. తగిన కాలం మందునైనా వారి వివాహ విషయంలో ఘనమైన కార్యాన్ని నేను మీరు జరిగించండి. మీకే స్తోత్రం 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 చెల్లించుకుంటూ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలని నేను మీరే జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కృపను మీరు అనుగ్రహిస్తారని నిత్యముగా నేను మీ యందు శ్రద్ధ నిలిపి ప్రభా దేవా మీకు స్తోత్రం. మిమ్మల్ని జాగ్రత్తగా వెదికినట్లు మీరు సహాయం చేయండి. వారి కుటుంబాలు నిత్యము నేను మీలో వర్ధిల్లినట్లు మీరే సహాయం చేస్తారని, మా నోటి మాటలు హృదయ జ్ఞానము మీకు అంగీకారంగా ఉండినట్లు మీరే సహాయం చేస్తారని, ప్రతి ఒక్కరికి కావలసిన కృపతో ప్రతి బిడ్డని నేను మీరు వర్ధిల్లింప చేస్తారని, సమస్తగంతా మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి వందనములు. మొదటగా మనం దేవుడిని వెతకాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి. అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటారు. మనం వెన్నంటే ఉండి మనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చి మనకి చక్కని ఆలోచన చెప్పి మనల్ని ముందుకు నడిపిస్తారు. మనం అందరం కూడా ప్రార్థనలో శ్రద్ధ కలిగి ఉందాము. దేవుని యందు దేవుని వాక్యమందు శ్రద్ధ కలిగి దేవుడి కృపలో మనందరం కూడా వర్ధిల్లుదామండి. అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.